రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ అయితే ఒక చిన్న తీపి కబురు లాంటిది చెప్పారు. అది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా వర్తించే విధంగా. ఎందుకంటే తాజాగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం తరపు నుంచి రేషన్ విషయంలో కొన్ని కీలకమైన మార్పులు తీసుకొచ్చింది. అందులో మొదటగా గత ప్రభుత్వంలో ఉన్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇంటికి రేషన్ అందిస్తామని చెప్పి వెహికల్స్ ఏవైతే కొన్నారో 9,600 వెహికల్స్ ఏవైతే కొన్నారో వాటిలో దాదాపుగా 1,650 కోట్లకు పైగా అవినీతి జరిగిందని చెప్పి ఆల్రెడీ దాని మీద ఒక అవినీతి ఆరోపణ రావడం, దాని మీద పూర్తిగా విచారణ కూడా చేయడం జరుగుతుంది. ఇది పక్కన పెడితే ఆ వెహికల్స్ వ్యవస్థ ఏదైతే ఉందో దానిని పూర్తిగా కూడా నిర్మూలించడం జరిగింది. ఎందుకంటే రేషన్ పక్కదారి పడుతుంది, ఎక్కువగా రేషన్ మాఫియా జరగడానికి ఈ వెహికల్స్ కారణమవుతున్నాయని చెప్పి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని ఆ వెహికల్స్ ఎవరైతే గతంలో నడిపేవారో వాళ్ళకే ఉచితంగా ఇచ్చేయడం జరిగింది. ఇది పక్కన పెడితే ఇప్పుడు తాజాగా గతంలో ఏదైతే అంటే ఒక 10 ఏళ్ల కిందట, ఒక 5 ఏళ్ల కిందట ఏదైతే రేషన్ డిపోలకు వెళ్లి స్వయంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైన్ లో నుంచొని రేషన్ తీసుకున్నారో అదే పద్ధతిని తీసుకురావడం జరిగింది. దాంతో పాటు ఇప్పుడు ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా రేషన్ అనేది ప్రభుత్వం తరపున పనిచేసే ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అంటే సచివాలయ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో లేదా పంచాయతీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఆ సేవలకు ఉపయోగించడం జరిగింది. వాళ్ళ ద్వారాగా ఈ 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకి ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికే రేషన్ అందే విధంగా చేయడం అయితే జరిగింది. మిగిలిన వాళ్ళందరూ కూడా రేషన్ డిపోలకు వచ్చి లైన్ లో నుంచి రేషన్ తీసుకునే విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు తాజాగా చూసుకుంటే ఏలూరు జిల్లాలోని ఏలూరులో ఒక రేషన్ షాపు కెళ్లి అక్కడ తనిఖీలు చేయడం జరిగింది. బియ్యం క్వాలిటీ ఎలా ఉన్నాయి, ఏమేం పదార్థాలు ఇస్తున్నారు, అక్కడ అమ్మకం విషయంలో ఎటువంటి అవకతవకలు ఏమైనా జరుగుతున్నాయని చెప్పి పూర్తి స్థాయిలో దాన్ని పరిశీలించడం జరిగింది. అంతేకాకుండా అక్కడికి వచ్చిన మహిళలందరినీ కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఏంటేంటని చెప్పి ప్రతిదీ కూడా కనుక్కోవడం జరిగింది. అయితే ఇక్కడ రేషన్ షాపు డీలర్ కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా ఒకటే సూచన చేశారు. ఒకవేళ లైన్ లో క్యూలో మనుషులు ఎక్కువ ఉండేటప్పుడు సర్వర్ పని చేయకుండా ఏదైనా ఇబ్బంది వచ్చినట్లయితే వాళ్ళని ఫోటో తీసుకొని వాళ్ళ రేషన్ కార్డు ఫోటో తీసుకొని వాళ్ళకి ఏవైతే పౌర సరఫరాలకు సంబంధించి రేషన్ బియ్యం కానీ కందిపప్పు కానీ పంచదార కానీ మిగిలిన నిత్యావసర సరుకులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి ఏవైతే వస్తాయో అవి ఇచ్చేయండి, అవి తర్వాత నెలలో చూసుకునే విధంగా చూసుకుందాము, లేదంటే సర్వర్ పని చేసినప్పుడు దాన్ని మళ్ళీ మీరు అప్డేట్ చేసుకుందరు, వాళ్ళని ఎక్కువసేపు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని ఫోటో తీసుకొని వాళ్ళ రేషన్ కార్డు చూపిస్తే అందులో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి రావాల్సిన నిత్యావసర సరుకులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి పంపించేయండి అని చెప్పి ఒక కొత్త చిన్న విధానాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే మనం రేషన్ షాప్ దగ్గర రెగ్యులర్ గా ఈ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే రేషన్ షాప్ కు వెళ్ళిన తర్వాత అక్కడ వేలు ముద్ర పడడం లేదనో, లేకపోతే సర్వర్ పనిచేయడం లేదనో, లేకపోతే కరెంట్ లేదనో, లేకపోతే ఇలా పలు కారణాలతో చాలా వరకు కూడా ఇబ్బందులు పడడం జరుగుద్ది. అటువంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రజలు ఇబ్బంది పడకూడదు కాబట్టి వెంటనే కూడా వాళ్ళని ఫోటో తీసుకొని ఆ రేషన్ కార్డు పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొని వాళ్ళకి వెళ్ళవలసిన సరుకులన్నీ కూడా ఇచ్చేయండి అని చెప్పి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లందరికీ కూడా కొత్తగా ఈ విధానాన్ని అమలు చేయడం జరిగింది. దాంతో పాటు కొత్త రేషన్ కార్డులకి ఒక ఏటీఎం కార్డు సైజులో డిజిటల్ కార్డు అనేది ఈ కార్డు అనేది రేషన్ కార్డు అనేది అప్లై చేయడం జరిగింది. ఆ కార్డులన్నీ కూడా వాళ్ళకి నేరుగా రావడం జరుగుతుంది. ఆ కార్డుల మీద స్కానర్ ఉండడం జరుగుతుంది. ఆ స్కాన్ చేసినట్లయితే పూర్తి వివరాలన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీ బయోడేటా అంతా కూడా బయటకు వచ్చే విధంగా దీన్ని రూపొందించడం అయితే జరిగింది. ఏది ఏమైనా సరే రేషన్ లో గతంలో జరిగిన అవకతవకలన్నీ కూడా తగ్గించే విధంగా ముఖ్యంగా రేషన్ అక్రమాలు ఏవైతే ఉన్నాయో పీడిఎస్ రైస్ అంతా కూడా ఇతర దేశాలకు ఏదైతే ఎక్స్పోర్ట్ అవుతుందో దాన్ని నివారించడానికి కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలియజేయడం జరిగింది. దాంతో పాటు మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలు కానీ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో మధ్యాహ్న భోజన పథకం డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న పథకంలో సన్న బియ్యం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆల్రెడీ ఆ సన్న బియ్యాన్ని అమలు చేయడం కూడా జరిగింది. కానీ పూర్తి స్థాయిలో ఎంత వరకు కూడా నాణ్యతగా వస్తున్నాయి, ఎంత వరకు కూడా కరెక్ట్ గా సక్రమంగా జరుగుతుంది అనేది కూడా ఆయన నేరుగా ఏలూరు జిల్లాలోని ఈదర సుబ్బమ్మ అనే ప్రభుత్వ కాలేజీకి వెళ్లి అక్కడ పరిశీలించడం జరిగింది. పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న విద్యార్థులతో మాట్లాడి ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నాయా లేవని చెప్పి కూడా తెలుసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ చదువుకునే పాఠశాలలో అంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులందరికీ కూడా సన్న బియ్యం అనేది డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం కింద అమలు చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల కూడా రాగి ముద్ద, బెల్లపిండి ఇలా రకరకాలుగా ప్రాంతాల వారికి అంటే ఉత్తరాంధ్ర జిల్లాలకు ఒకవైపు, గోదావరి జిల్లాలకు ఒక రకమైన ఫుడ్, రాయలసీమ ప్రాంతాల వాళ్ళకి ఒక రకమైన ఫుడ్ అనే విధంగా ప్రాంతాల వారీగా వాళ్ళు ఇష్టంగా ఏదైతే తింటారో ఆ ఫుడ్ అయితే వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే పౌర సరఫరాల శాఖలో నాదెండ్ల మనోహర్ గారు అయితే ఒక విధంగా తనిఖీల విషయంలో కానీ ఏదైనా కానీ ప్రతిదీ కూడా కరెక్ట్ గా ఉండాలి,
ఉండాలి. ఎవరైనా సరే తప్పు చేసి దొరికినట్లయితే వాళ్ళని వెంటనే కూడా సస్పెండ్ కూడా చేయడం జరుగుతుంది. ఏదేమైనా సరే రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా నాదెండ్ల మనోహర్ గారు మంత్రి గారు అయితే ఒక కీలక సూచన అయితే చేయడం జరిగింది. రేషన్ కార్డు చూపించి సర్వర్ పని చేయకపోయినా సరే రేషన్ తీసుకెళ్లవచ్చు. ఎక్కువసేపు లైన్ లో నుంచొని ఇబ్బంది పడవలసినంత అవసరం అయితే లేదు. వృద్ధులకి ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మాత్రం ఇంటికి చేరవేయడం జరుగుద్ది. సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 15,76,000 మంది పైగా వృద్ధులు కానీ ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి రేషన్ అందజేయవలసి ఉంది. పైగా ఇక్కడ రేషన్ అనేది 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా కంటిన్యూగా 15 రోజుల పాటు పూర్తిగా రోజంతా కూడా రేషన్ ఇవ్వడం అయితే జరుగుద్ది. ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో రేషన్ అనేది అందించడం జరిగింది. ఇంకా కొద్ది శాతం మాత్రమే ఉంది. ఈ 5 రోజుల్లో కూడా టార్గెట్ రీచ్ అవుతామని చెప్పి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా సరే పౌర సరఫరాల శాఖలో చాలా ట్రాన్స్పరెంట్ గా వర్క్ జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా ఎక్కడ పడితే అక్కడ తనిఖీలు చేయడాలు, ప్రతి ఒక్కటి కూడా పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడాలు, దాన్ని సరిచేయడం కూడా జరుగుతుందని మనం అయితే గట్టిగా చెప్పుకోవచ్చు. రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే ఒక తీపి కబురు చెప్పారని మనం అయితే చెప్పుకోవచ్చు.